सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోకశంకరం. మన నైష్కర్మ్య సిద్ధి 7వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 13వ శ్లోకం వరకు ముగించుకున్నాము. దానికన్నా ముందు వెళ్లే ముందు మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి. ఇందులో వచ్చిన వాదనల గురించి కొంత అవగాహన ఉండాలి. శాస్త్రం కొన్ని రకాల కర్మల గురించి చెప్పింది. అవి కామ్యకర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిత్య నైమిత్తిక కర్మ. కామ్యకర్మ అంటే కోరికతో చేసే కర్మ. ఆ కోరికలు చాలా వైడ్ రేంజ్లో ఉంటాయి. పుత్రప్రాప్తి నుంచి స్వర్గలోక ప్రాప్తి వరకు ఏదైనా చేయవచ్చు. ఇది అందరూ చేయాల్సిన పని లేదు. ఉదాహరణకి పుత్రప్రాప్తి కోసం దశరథ మహారాజు చేశారు, కానీ కుచేలుడు చేయనవసరం లేదు. అలా ఎవరు ఏ కోరిక కోరి చేస్తే ఆ కోరిక తీరుతుంది. ఉపాసనకు ఒక రూల్ ఉంది, అది కర్మకి కూడా వర్తిస్తుంది. యథా ఉపాస్తే తథేవ భవతి అని. ఏ కోరికతో చేస్తే ఆ కోరిక తీరుతుంది. ఇక్కడ పుత్రులు కావాలని చేస్తే పుత్రులు కలుగుతారు, ధనం కావాలని చేస్తే ధనం కలుగుతుంది. భగవంతుని యొక్క లక్షణం మీద చేస్తే భగవంతుని ఆ లక్షణం, ఉదాహరణకి సర్వజ్ఞత్వం మీద చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. అలా కోరిన కోరిక తీరుతుంది. వీటన్నింటినీ క్రోడీకరిస్తే పుణ్యఫలం కలుగుతుంది. ఎవరు చెడు కావాలని కోరిక కోరరు కదా. అందువల్ల కామ్యకర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. చాలామంది స్వర్గలోక ప్రాప్తి కోసం చేస్తారు, అందువల్ల పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇది మొదటి రకం కర్మ. రెండవది నిషిద్ధ కర్మ. శాస్త్రం కొన్ని కర్మలు చేయకూడదు అని ఆదేశిస్తుంది. ఉదాహరణకి సురాపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు, హింసాన్న కుర్యాత్ అంటుంది, ఎవరిని హింసించకూడదు. వీటిలో ఏమన్నా చేస్తే పాప ఫలం కలుగుతుంది. మూడవది ప్రాయశ్చిత్త కర్మ. ప్రాయశ్చిత్త కర్మ అది కూడా అందరూ చెయ్యరు. ఎవరికి ఏ సమస్య ఉంటే దానికి చేస్తారు. ఉదాహరణకి ఏదైనా గ్రహదోషం ఉంటే అది తొలగడానికి కొన్ని కర్మలు చేస్తారు. దుఃఖ నివృత్తి అంటారు. ప్రాయశ్చిత్త కర్మ దుఃఖ నివృత్తి కలగజేస్తే, కామ్యకర్మ సుఖప్రాప్తి కలగజేస్తుంది. ఇంకా నాలుగవది నిత్య నైమిత్తిక కర్మ. ఆ కర్మ నిత్యము చేయాలి అంటే ప్రతిరోజు చేయాలని కాదు, ఎప్పుడు ఏ సందర్భంలో చేయాలో అవి చెయ్యాలి. ఉదాహరణకు కొన్ని వ్రతాలు, పూజలు అవి ప్రతిరోజు ఉండవు, ఆ సందర్భంలో చేస్తారు. వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అవి వస్తాయి. నైమిత్తిక కర్మ అంటే శాస్త్రం నియమించిన కర్మ. ఉదాహరణకు గ్రహణ పూజ. గ్రహణం వచ్చినప్పుడు పెద్దవారికి తర్పణలు వదలాలి, పితృదేవతలకు తర్పణలు వదలాలి అంటారు. ఇవి ప్రతిరోజు చేయరు, కానీ చేయాల్సిన సందర్భంలో చేసి తీరాల్సిన కర్మలు. పూర్వ మీమాంసకుల సిద్ధాంతం ప్రకారం ఈ కర్మలు చేస్తే పుణ్యం రాదు, వాటి వల్ల వారికి ఏమీ పుణ్యఫలం రాదు. కానీ చెయ్యకపోతే మాత్రం ప్రత్యవాయ పాపం అంటారు, పాపం కలుగుతుంది. ఇవి కర్మల గురించిన అవగాహన. వేదాంతపరంగా ఈ కర్మల గురించి చూస్తే వేదాంతం కూడా కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు చేయవద్దనే అంటుంది. ఎందుకంటే కామ్యకర్మల వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వచ్చినా పునర్జన్మ ఉంటుంది.
నిషిద్ధ కర్మల వల్ల పాపం వస్తుంది. పాపం వచ్చినా పునర్జన్మ ఉంటుంది. ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ కూర్చుంటే ఇంకా ఆత్మజ్ఞానానికి వచ్చేదెప్పుడు? దానివల్ల కూడా మీకేమీ లాభం లేదు అంటుంది. నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది అంటుంది వేదాంతం. పూర్వ మీమాంసకులు నిత్య నైమిత్తిక కర్మల వల్ల పుణ్యం రాదు అంటారు, కానీ వేదాంతం దానివల్ల పుణ్యం వస్తుంది అంటుంది. చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుందని పూర్వ మీమాంసకులు అంటే, చేయకపోతే పాపం రాదు అంటుంది వేదాంతం. ఎందువల్ల అంటే అసలు నువ్వు అనాత్మవే కాదు అంటున్నప్పుడు ఆ పుణ్యం పాపం ఆత్మకు అంటదు కాబట్టి ఆ కర్మల గురించి చెయ్యకపోతే పాపం వస్తుంది అనే ప్రసక్తి లేదు అంటుంది వేదాంతం. ఇది కర్మల గురించి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 3 రకాల కర్మల గురించి తెలుసుకోవాలి. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మనం జన్మ జన్మలుగా మోసుకు వస్తున్న పుణ్యపాప ఫలాలు. అవి మనం ఒక సంచిలో మోసుకు వస్తాం. ఈ జన్మలో కూడా మనకి కొంత స్టాక్ ఆఫ్ సంచిత కర్మలు ఉంటాయి. అందులోంచి కొన్నే రెక్టిఫై అయ్యి మనకి ఈ మానవ జన్మ వచ్చింది. మనం చేసుకున్న కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మల ఫలంగా ఈ జన్మ వచ్చింది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ జన్మ ఉంటుంది. ఈ స్థూల శరీరం దాని వల్లనే ఏర్పడింది. ఈ స్థూల శరీరం ప్రారబ్ధ కర్మ అయిన క్షణమే రాలిపోతుంది. ఈ జన్మ ఎత్తింది పాప పుణ్యాలను క్షయం చేసుకోవడానికి. కానీ అనేక కర్మలు చేస్తూ ఉంటాం. ఆ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది? కొత్తగా కొన్ని కర్మ ఫలాలు వచ్చి చేరుతాయి. మనం చేస్తున్న కర్మల ఫలంగా కొంత పుణ్యము వస్తుంది, కొంత పాపము వస్తుంది. ఈ కొత్తగా చేస్తున్న కర్మలని ఆగామి కర్మలు అంటారు. దానివల్ల వచ్చే పుణ్యపాపాలను కూడా అనుభవించాలి. ఆ పుణ్యపాపాలు కొన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాం, కొన్ని వెళ్ళి సంచిత కర్మలో చేరుతాయి. ఇప్పుడు సంచిత కర్మలో కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఆగామి కర్మల ఫలం ఈ జన్మలో కొంత అనుభవిస్తాము. ప్రారబ్ధ కర్మ అవగానే జీవితం ముగిస్తుంది. సంచిత కర్మలో ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వచ్చే జన్మ అందులోంచి మళ్ళీ కొన్ని భగవంతుడు తీసి ఇంకో జన్మని ఇస్తాడు. అది మంచి జన్మే రావచ్చు, పాప జన్మే రావచ్చు. అక్కడ కూడా మనకు ఒక సందేహం వస్తుంది. ఒక్క మనుష్య జన్మే కర్మ చేయటానికి అవకాశం ఉంది, పుణ్యపాపాలను పోగేసుకునే అవకాశం ఉంది. వేరే ఏ లోకంలోనూ ఏ జీవికి ఆ అవకాశం లేదు అంటారు. మిగతావి భోగ భూములు, పుణ్యమో పాపమో అనుభవించాలి పై లోకాల్లోనూ కింద లోకాల్లోనూ. దేవతలకి ఫలం పొందే అధికారం లేదు. కానీ కృష్ణ పరమాత్మ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. ముండకోపనిషత్ ఇమం లోకం హీనతరం వా విశంతి అని అంటుంది. అంటే స్వర్గలోకానికి వెళ్ళాక కూడా పుణ్యం క్షీణించగానే మనుష్య లోకంలోనో ఇంకా తక్కువ లోకాల్లోనో పుడతారు అని వస్తుంది. అక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావటం ఏమిటి? అక్కడ కర్మ చేసే అధికారం లేదంటారు కదా, పుణ్యం ఉంటుంది కదా, మరి ఎందుకు మళ్ళీ హీన జన్మ ఎత్తుతారు అంటే ఈ సంచిత కర్మను అర్థం చేసుకోవాలి. అందువల్లనే అక్కడ వారికి ఆ జన్మకి రెక్టిఫై అయిన పుణ్యం పోతుంది, కానీ సంచిత కర్మల్లో ఇంకా జన్మ జన్మలుగా పోగేసుకు వచ్చిన పుణ్యమో పాపమో కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లోంచి మళ్ళీ కొంత ఏరి ఇంకో జన్మనిస్తాడు భగవంతుడు. ఆ విధంగా పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. ఈ జన్మల వృత్తం నుంచి తప్పించుకోవాలి అంటే ఒక్కటే మార్గం ఉంది అంటుంది వేదాంతం. అదేమిటి అంటే, ఇదంతా అజ్ఞానం వల్ల మనం ఈ వృత్తంలో పడి తిరుగుతున్నాం. అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే జ్ఞానం పొందాలి.
జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణి అని శాస్త్రంలో వస్తుంది. ఆత్మజ్ఞానం పొందితే అది సంచిత కర్మలను కూడా దగ్ధం చేస్తుంది. ఆగామి కర్మలు రావు. ఎందువల్ల అంటే ఇంకా నేను కర్త భోక్తాను అనుకోడు జ్ఞాని. నేను అకర్త అభోక్తను, నేను ఆత్మని అనుకుంటాడు. కాబట్టి ఆగామి కర్మలు చేసినా కూడా వాటి వల్ల వచ్చే ఫలం అతనికి అంటదు. సరే, ప్రారబ్ధ కర్మ తప్పదు. అతను జ్ఞానం పొందినా కూడా జీవితం ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు కొనసాగుతుంది. అది అయిన క్షణమే అతని జీవితం ముగిసిపోతుంది అని చూసాం. కాబట్టి జ్ఞాని మరణించే సమయానికి ప్రారబ్ధ కర్మ క్షయమైపోతుంది, సంచిత కర్మ దగ్ధమైపోతుంది, ఆగామి కర్మ అంటదు. కాబట్టి అతనికి కర్మ బ్యాలెన్స్ 0 ఉంటుంది. కాబట్టి అతనికి పునర్జన్మకి ఆస్కారం లేదు. అందువల్ల విదేహముక్తి పొందుతాడు. సంచిత కర్మలోంచి మళ్ళీ కొన్ని రెక్టిఫై అయ్యి దానికి తగ్గట్టుగా ఇంకొక జన్మ వస్తుంది. ఇదంతా అజ్ఞాని గురించి. జ్ఞానికి 0 బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అతనికి మరు జన్మ ఉండదు. ఇక్కడ పూర్వమీమాంసకుల వాదనకి అద్వైత సిద్ధాంతుల వాదనకి మధ్య భేదం కూడా మనకి తెలియాలి. పూర్వమీమాంసకులు సంచిత కర్మను ఒప్పుకోరు. ఇక్కడ పూర్వమీమాంసకులు ఈ సందర్భంలో మనం చూస్తున్నది వాళ్ళు సంచిత కర్మ గురించి మాట్లాడటం లేదు. వారు చెప్పిన వాదన ఏమిటి? కామ్యకర్మలు చేస్తే పుణ్యఫలం వస్తోంది, నిషిద్ధ కర్మలు చేస్తే పాప ఫలం వస్తోంది. కాబట్టి ఈ 2 కర్మలు చేయకుండా ఉంటే పుణ్యం పాపం 0 అయిపోతుంది. కాబట్టి ఇవి చేయకండి, కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేయండి అంటారు. అవి మాత్రం ఎందుకు చేయాలి అంటే వాటి వల్ల పుణ్యం రాదు కానీ పాపం వస్తుంది. పాపం రాకుండా ఉండాలి అంటే అవి చేయాలి అంటారు. ఆ విధంగా మరణించినప్పుడు కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది అని వారి వాదన. కానీ వారి వాదనలో పొరపాటు ఏమిటి? వారు సంచిత కర్మల గురించి మాట్లాడటం లేదు. కర్మఫలం 0 అవుతుంది అంటే మరి ప్రారబ్ధ కర్మ సంగతి ఏమిటి అంటే మీరు చెప్పే జవాబే మాది కూడా. మీరు ఎలాగైతే జ్ఞానం పొందాక కూడా ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు మనిషి ఉంటాడంటారు, అంటే ప్రారబ్ధ కర్మని సుఖ దుఃఖాల అనుభవం ద్వారానే క్షయం చేసుకోవాలి అని ఎలా చెప్తారో మా వాదన కూడా అదే అంటారు వారు. కానీ ఎక్కడ వారు పప్పులో కాలేశారు అంటే సంచిత కర్మ విషయాన్ని వారు పట్టించుకోవటం లేదు. పుణ్యపాపాలు 0 అవుతాయి ఎప్పుడూ ఈ జన్మ వరకు. కానీ సంచిత కర్మలో పోగడి ఉన్న పుణ్యపాప ఫలాల గురించి ఏమిటి? వారు దాని గురించి మాట్లాడటం లేదు. దాని ఆధారంగా చేసుకుని ఇప్పుడు సిద్ధాంతుల వాదన వస్తుంది. ఈ 3 గురించి శంకరాచార్యుల వారు భగవద్గీత భాష్యంలో చాలా వివరంగా రాశారు. ఆ వాదనలు కూడా మనకి అవసరమైనంత మేరకు తీసుకుందాం. ఆ పూర్వమీమాంసకులు ఏమంటారు అంటే జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణి అని భగవద్గీతలో వస్తుంది. జ్ఞానాగ్ని వల్ల అన్ని కర్మలు 1 షాట్లో దగ్ధమైపోతాయి అంటే అలా ఎలా దగ్ధమవుతుంది? జన్మ జన్మలుగా పోగేసుకు వచ్చిన కర్మలు ఒక్కసారి ఎలా మాయమవుతాయి? మేము ఒప్పుకోము అంటారు పూర్వమీమాంసకులు. దానికి శంకరాచార్యుల వారి జవాబు, సంచిత కర్మ ఉందని మీకు ఎలా తెలుసు? శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి తెలుసు. సంచిత కర్మ అపౌరుషేయ విషయం, అది ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అందదు. శాస్త్రం సంచిత కర్మ ఉంది అని చెప్పినప్పుడు నమ్మగాలేనిది శాస్త్రం సంచిత కర్మ దగ్ధమవుతుంది అని చెప్తే ఎందుకు నమ్మలేరు? శాస్త్రం ద్వారానే మనకి దీనికి జవాబు దొరుకుతుంది అని శాస్త్రంలో చెప్పబడిన వాక్యాలను కోట్ చేస్తారు శంకరాచార్యుల వారు. సరే, మరి ప్రారబ్ధ కర్మ మాట ఏమిటి అంటే ప్రారబ్ధ కర్మ దగ్ధమవదు. ఆ ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు తన జీవితాన్ని జ్ఞాని అయినా కూడా కొనసాగించాలి అని చెప్తే దానికి వారు నవ్వుతారు. అయితే ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ 2 దగ్ధమవ్వాలి, లేకపోతే 2 దగ్ధం అవ్వకూడదు. ఒకటి దగ్ధమై ఇంకోటి అవదు అని చెప్తారేమిటి? ఇది అర్థం లేకుండా ఉంది, తర్కానికి అందదు అని వారు అంటారు. కానీ దానికి శంకరాచార్యుల వారు 2 కర్మలే అయినా కూడా వాటిలో భేదం ఉంది అని చెప్తారు.
సంచిత కర్మ మనం ఈ జన్మలో అనుభవించం, అది సంచిలో పోగడి ఉంటుంది అంతే. ప్రారబ్ధ కర్మ ఆరంభమైన కర్మ, ఆరంభమైన కర్మ ముగిసి తీరాలి. దాన్ని ఎక్కుపెట్టిన బాణంతో పోలుస్తారు. ఎక్కుపెట్టిన బాణం ఒకసారి వదిలాక అది దాని వేగం ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది, మధ్యలో ఆగదు. కానీ అంబుల పొదిలో ఉన్న బాణం వాడకపోతే అది అలాగే ఉంది. సంచిత కర్మలు అంబుల పొదిలో ఉన్న బాణాలతో పోలిస్తే ప్రారబ్ధ కర్మ ఎక్కుపెట్టి వదిలిన బాణంతో పోలుస్తారు శంకరాచార్యుల వారు. ఆ బాణం ఎలా వెళ్ళి తీరాలో అలా ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరాలి, అది ఆగదు అని చెప్తారు. ఇంకొక చిన్న భేదం మనకి పూర్వమీమాంసలకి మధ్య మనం చూసాం, మీరు గమనించుంటే. ఈ నైష్కర్మ్య సిద్ధి ఆరంభంలోనే, ఇంకా అంటే ఉపోద్ఘాతంలోనే సురేశ్వరాచార్యుల వారు 7 అడుగులు వేశారు. అందులో అజ్ఞానం వల్ల మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అని చూపించారు. మొదటి దశ అజ్ఞానం. అజ్ఞానం వల్ల మనం ద్వైత దర్శనం చేస్తున్నాం, దానివల్ల కర్మలు చేస్తున్నాం అని కొనసాగుతుంది. సో అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సంసారం. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతుల వాదన ఏమిటి మీరు గమనిస్తే, కర్మతో మొదలైంది. వారు అజ్ఞానం స్టెప్ వదిలేశారు. అజ్ఞానం వల్ల ద్వైత దర్శనం అనేది తీసేసి కర్మ చేయటం వల్ల పుణ్యపాపాలు కలుగుతాయి, పుణ్యపాపాల వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి, సుఖ దుఃఖాల కోసం పునర్జన్మ పొందాలి, ఇది సంసారం అని తీసుకున్నారు వారు. వారి మొదటిది ఆఖరిది కర్మ ఈజ్ ఈక్వల్ టు సంసారం. సంసారం అంటే ఇక్కడ పునర్జన్మ పొందడం. కాబట్టి మీరు కర్మ 0 బ్యాలెన్స్ చేస్తే పునర్జన్మ ఉండదు అని వారి వాదన. ఈ నేపథ్యంతో నైష్కర్మ్య సిద్ధిలోని శ్లోకాలు చూద్దాం. అంత ముందు క్లాస్లో 13వ శ్లోకం వరకు ముగించుకున్నాము. మొదటి 6 శ్లోకాల్లో ఉపోద్ఘాతం అయింది, మంగళాచరణ శ్లోకాలు అంటారు అవి. అందులో భగవంతునికి నమస్కారం పెట్టారు సురేశ్వరాచార్యుల వారు. తన గురువైన ఆదిశంకరాచార్యుల వారికి కూడా నమస్కారం పెట్టారు. దాని తర్వాత 7, 8 శ్లోకాల్లో వేదాంత సారాన్ని చెప్పారు. వేదాంత సారాన్ని 4 అంశాలుగా చెప్పుకొచ్చారు. మొదటిది మన సంసారానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్ల అనేక దశల్లోకి వస్తాము. చివరి దశ సంసారం. కాబట్టి అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సంసారం అని తేల్చి చెప్పారు. రెండవ అంశం, మరి అజ్ఞానం తొలగటానికి మార్గం ఏమిటి అంటే జ్ఞానం పొందటం ఒక్కటే మార్గం అని చెప్పారు. తర్వాత 3వ దశ, జ్ఞానం పొందటం ఎలా, అక్కడ కూడా అనేక మందికి అనేక అయోమయాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ జ్ఞానాన్ని వేదాంత వాక్య విచారణ ద్వారానే పొందగలరు అని పేర్కొన్నారు. తర్వాత 4వ అంశం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్పారు. ఈ 4 అంశాలు చర్చించబోతున్నాను అని చెప్పారు. కానీ ఈ 4 అంశాలే చర్చిస్తే అది ప్రకరణ గ్రంథం అవుతుంది, కానీ సిద్ధి గ్రంథం అవ్వదు. ఈ గ్రంథం పేరు నైష్కర్మ్య సిద్ధి. సిద్ధి గ్రంథం అంటే పూర్వమత ఖండన చేసి స్వమత స్థాపన చేయాలి. అందువల్ల ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు పూర్వమీమాంసకుల వాదనలను 3 తీసుకుని వాటిని ఖండించుకుంటూ వస్తారు. మొదటి అధ్యాయంలో పూర్వపక్ష నిరాశ అంటారు. బ్రహ్మసూత్రాల్లో కూడా పూర్వపక్ష నిరాశ అనంతరం సిద్ధాంత నిశ్చయ. ముందు సందేహాలన్నీ తొలగిపోతే అప్పుడు మన అద్వైత వేదాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయటం తేలికవుతుంది. 8వ శ్లోకం చివరిలో పూర్వపక్షులను పరిచయం చేస్తారు. పూర్వపక్షి అంటే పక్షి కాదు, పూర్వమీమాంసని ఆధారంగా చేసుకుని చేసే వాదన, పూర్వపక్షపు వాదన. దాన్ని చేసేవారిని షార్ట్ ఫామ్లో పూర్వపక్షి అంటాం. అంతేగాని వారిని మనం తిట్టడం కాదు అని దయచేసి అర్థం చేసుకోగలరు. 8వ శ్లోకంలో
న కర్మ ప్రతికూలత దమ్ దహీతి. దమ్ దహీతి మనం బ్రాకెట్లో కలుపుకోవాలి. అంటే జ్ఞానాగ్ని మాత్రమే అజ్ఞానాన్ని దహిస్తుంది, కర్మ దహించలేదు. ఎందువల్ల అంటే కర్మ అజ్ఞానానికి విరుద్ధంగా లేదు కాబట్టి అని చెప్పారు. 9 నుంచి 22 వరకు పూర్వపక్షుల వాదనలు అవి చెప్పాను కదా. 3 రకాల వాదనలను తీసుకున్నారు. వారిలోనే చిన్న చిన్న విభేదాలున్నాయి. మనకి ఆ 3 ఒకటే, కానీ వారిలో వారికి చిన్న చిన్న విభేదాలున్నాయి. ముందు ఆ 3 వాదనలు ఏమిటో చూస్తే, మొదటి వారు కర్మవాదులు. కర్మ వల్లనే మోక్షం వస్తుంది అంటారు వారు. జ్ఞానం కూడా ఉంది అని ఒప్పుకుంటారు. వేదాంతంలో జ్ఞానం గురించి వస్తోంది, కానీ అది అనవసరం. ఎందువల్ల అంటే కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది కాబట్టి అంటారు. వీరిది అభ్యుపేద్య కర్మవాదినః అంటారు. రెండవ రకం పూర్వమీమాంసకులు అసలు ఆత్మజ్ఞానం ఉందనే ఒప్పుకోరు. చూడండి వాళ్ళ పట్టుదల. వేదాంతంలో ఎక్కడా జ్ఞానం గురించి చెప్పనే లేదు. కర్మ ఒకటి చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అంటారు. అందువల్ల వీరిది జ్ఞాన అనభ్యుపేద్య కర్మవాదినః అని చెప్పవచ్చు. అభ్యుపేద్య అంటే ఒప్పుకుంటున్నట్టు ఒప్పుకుంటూనే ఖండించటం. అందువల్ల వీరు మన జ్ఞానం ఉంది కానీ అది అవసరం లేదు అని మొదటి వారంటే అసలు జ్ఞానమే లేదు పొమ్మంటారు రెండవ వారు. మూడవ వారు ఈ రెండింటికి మధ్య రకం వారు. వారు జ్ఞానము ఉంది, కర్మ ఉంది, ఏ ఒక్కదాని వల్ల మోక్షం రాదు, రెండింటిని కలపాలి అంటారు. దీని జ్ఞాన కర్మ సముచ్చయ కర్మవాదినః అంటారు. శంకరాచార్య వారి సమయంలో ఈ జ్ఞాన కర్మ సముచ్చయ కర్మవాదులు బాగా ప్రబలంగా ఉన్నారు. అందువల్ల శంకరాచార్య వారు తన ఉపనిషత్తుల భాష్యంలో కానీ, భగవద్గీత భాష్యంలో కానీ, బ్రహ్మసూత్రాల భాష్యంలో కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వాదనను ఖండించుకుంటూ వస్తారు. ఇక్కడ మనం ఈ తక్కినవి కూడా చూస్తాం. ఈ 3 వాదనలు శ్లోకాలు 9 నుంచి 22 వరకు అంటే పూర్వపక్షుల పరంగా చెప్పుకొస్తారు సురేశ్వరాచార్యుల వారు. మనం ప్రస్తుతం 9 నుంచి 13 వరకే చూద్దాము. అంటే తక్కిన 2 కర్మవాదుల వాదనలను ఇప్పుడు చూడం. మనం మొదటి వాదనే చూడబోతున్నాం. ఆ మొదటి వాదన పేరు అభ్యుపేద్య కర్మవాదినః. వీరి గురించి మళ్ళీ ఓసారి చెప్తాను. వీరు ఆత్మజ్ఞానం ఉంది అని ఒప్పుకుంటారు. వేదాంతం ఆత్మజ్ఞానాన్ని బోధిస్తోంది అని ఒప్పుకుంటారు. కానీ అక్కడి దాకా వెళ్ళనవసరం లేదు, కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది అని అంటారు వారు. ఈ మొదటి వారి వాదన 9 నుంచి 13 శ్లోకాల వరకు వస్తుంది. వాటి సారాంశం చూస్తే సురేశ్వరాచార్యుల వారు ముందు పరిచయం చేస్తున్నారు. నేను ప్రతిజ్ఞ చేసి ఉన్న అర్థాన్ని నిర్ణయించటానికి ముందు పూర్వపక్ష నిరాకరణ చేస్తున్నాను అని చెప్తారు. కర్మవాదులు కర్మ వలనే మోక్షం వస్తుంది అంటే న కర్మణా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వమానసు అని శృతి వాక్యాన్ని కోట్ చేసి వారిని ఒక్క ముక్కలో ఖండించి ఉండవచ్చు సురేశ్వరాచార్యుల వారు. కానీ ఆయన ఈ గ్రంథం మొదలెట్టినప్పుడే నేను తర్క ప్రధానంగా వీరి వాదనలను ఖండిస్తాను అని ముందే మనకి చెప్పారు. అందువల్ల ఇదంతా మనం తర్క ప్రధానంగా చూస్తాము. ఇక్కడ కర్మవాదుల వాదన ఏమిటి అంటే కర్మ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి అంటారు. ఎందువల్ల అంటే మోక్షం కర్మ వల్లనే వస్తుంది. మోక్షం కర్మ వల్లనే వచ్చేటట్టయితే ఇంకా జ్ఞానం ఎందుకు, జ్ఞానం పొంది ఏం లాభం అంటారు వారు. ఆ కర్మ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే నేను చాలా చక్కగా చెప్తాను.
జాగ్రత్తగా శ్రద్ధగా విను, నేనేదో ఆషామాషిగా చెప్పటం లేదు అంటారు వారు. అది ఎలా చేయాలి అంటే, కామ్య కర్మలు చేయకండి, నిషిద్ధ కర్మలు చేయకండి, నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం శాస్త్రం ఎలా చెప్తే అలా చేయండి అని చెప్తారు. ఎందువల్ల? దానికి వారి కారణం ఉంది. కామ్యకర్మ చేస్తే స్వర్గాది లోకాలకు వెళ్ళే పుణ్యఫలం దక్కుతుంది. నిషిద్ధ కర్మలు చేస్తే నరకలోకాలకు వెళ్ళే పాప కర్మ ఫలం కలుగుతుంది. అందువల్ల ఈ 2 కర్మలు మానేస్తే పుణ్యలోకాలకు వెళ్ళే పుణ్యము రాదు, పాపలోకాలకు వెళ్ళే పాపము రాదు. అప్పుడు కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది అని వారి వాదన. మరి అలాంటప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు ఎందుకు చేయాలి అని అడిగితే, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే వారి లెక్క ప్రకారం పుణ్యం రాదు, కానీ చెయ్యకపోతే ప్రత్యవాయ పాపం అంటుతుంది. ఆ ప్రత్యవాయ పాపం అంటుకున్నా కూడా మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అందువల్ల ప్రత్యవాయ పాపాన్ని పారద్రోలటానికైనా నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. మనం ఉపోద్ఘాతంలో చూసాం. నిత్య నైమిత్తిక కర్మలు ప్రత్యవాయ పాపం పోవడానికి చెయ్యాలి అని వారు అంటే, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే దురితక్షయం అవుతుంది అని వేదాంతులమైన మనము అంటాం. ఏది ఏమైనా వారి లెక్క ప్రకారం పాపం అంటుతుంది కాబట్టి వాటిని మానకుండా, అది కూడా శాస్త్రం ఎలా చెప్తే అలా చేయాలి అన్నారు. ఇదంతా ఆగామి కర్మలకి సంబంధించింది. మరి ప్రారబ్ధ కర్మ గురించి ఏమిటి అని వారిని అడిగితే, వారు చెప్పేది ఏమిటంటే, వేదాంతం ఏం చెప్తుందో మేము అదే చెప్తాం. వేదాంతంలో ఏం చెప్తుందో మనం ముందే చూసాం. వేదాంతంలో ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ జన్మ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ముగిసిపోయిన క్షణమే ఈ స్థూల శరీరం రాలిపోతుంది. మేం చెప్పేది అంతే. ప్రారబ్ధ కర్మను అనుభవించటం ద్వారానే ముగించగలము. ప్రారబ్ధ కర్మ యొక్క పుణ్యపాపాలను సుఖదుఖాల రూపంలో ఈ జన్మలో అనుభవించాలి. ఈ జన్మలో అనుభవించటం వల్ల ప్రారబ్ధ కర్మ 0 అవుతుంది. ఆగామి కర్మల యొక్క పుణ్యపాపాలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు చేయకపోవటం వల్ల, నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల 0 అవుతుంది. కాబట్టి మరణించే సమయానికి 0 బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా పునర్జన్మ ప్రశ్న ఎక్కడుంది? చూసారా మేము ఎంత తెలివిగా చెప్పామో అని వారు అంటున్నారు. కానీ వారు ఆలోచించని విషయం, వారు లెక్కలోకి తీసుకోని విషయం సంచిత కర్మ అని మనం చూసాం. సంచిత కర్మలు జ్ఞానం వల్లనే దగ్ధమవుతాయి. వారు జ్ఞానం పొందనవసరం లేదు అంటున్నారు. కాబట్టి వారి సంచిత కర్మలు దగ్ధం అవ్వవు. ఆ వాదనంతా మనం ముందే చూసేసాము. సో వీరి వాదన ప్రకారం కర్మ వల్ల మోక్షం వస్తుంది. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. 14 నుంచి 22 వరకు తక్కిన 2 వాదనలు, అంటే తక్కిన 2 పూర్వపక్షుల వాదనలు వస్తాయి. వాటి జవాబులు దీని జవాబు వచ్చాక వస్తాయి. అందువల్ల మనం ఇప్పుడు ఓన్లీ మొదటి పూర్వపక్షపు వాదనే చూసి వెంటనే దాని జవాబులోకి వెళ్ళిపోతాం. అంటే 13వ శ్లోకంలోంచి ఒక్కసారిగా 23వ శ్లోకానికి జంప్ చేస్తాం మనం. 23వ శ్లోకం, దాని ముందు వచ్చే గద్య భాగం కూడా ఈ షిఫ్ట్ని మనకి చెప్తోంది. మామూలుగా శంకరాచార్యుల వారు భగవద్గీతకు అవతారిక అని రాశారు. మామూలుగా ఈ అవతారికలో ముందు శ్లోకాన్ని తర్వాత శ్లోకాన్ని కనెక్ట్ చేసుకుంటూ చెప్పుకొస్తారు. రచయిత వేరే ఉంటే భాష్యకారుడు వేరే ఉంటారు. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారే తన నైష్కర్మ్య సిద్ధికి తనే అవతారిక రాసుకున్నారు. ఈ అవతారిక గద్య రూపంలో ఉంటే ఆయన ఇచ్చిన వివరణ
పద్య రూపంలో ఉంది. అందువల్ల ఆ రెండిటికి చిన్న భేదం ఉంది. ఇప్పుడు 23 గద్యం చదువుదాం. దూషణోపక్రమావధి జ్ఞాపనాయ ఆహా. దూషణ ఉపక్రమ. దూషణ అంటే దూషించటం అని కాదు, ఖండించటం. ఇక్కడ పూర్వపక్షపు వాదనని ఖండించటానికి మొదలు పెట్టబోతున్నాను. ఉపక్రమం అంటే మొదలు పెడుతున్నాను. మనం ఇంత సిస్టమేటిక్గా చూసుకున్నాం. 8లో ప్రవేశపెట్టాడు, 9 నుంచి 22 వరకు 3 వాదనలు చెప్పారు. ఇప్పుడు జవాబు చెప్తున్నారు అని మనం చెప్తున్నాం. ఈ బాధ్యత సురేశ్వరాచార్యుల వారే తీసుకున్నారు కాబట్టి మనకి ఇలా విభజన చేయటం చాలా తేలిక అయింది. సో ఉపక్రమ అంటే ఎక్కడ మొదలవుతోందో చూపించటానికి నేను ఈ శ్లోకం రాస్తున్నాను అని చెప్తున్నారు. ఇంతవరకు పూర్వపక్ష వాదన 13 నుంచి 22 వరకు. ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను అని ఎందుకు చెప్తున్నారు? విద్యార్థులకి ఇదిగో ఇక్కడి నుంచి సిద్ధాంతి జవాబు అని పక్కన రాసుకోండి అనే సూచనగా చెప్తున్నారు. ఉపక్రమ అంటే ఆరంభం, అవధి అంటే ఈ ఆరంభంలోని మొదటి పాయింట్ సరిగ్గా ఎక్కడ మొదలవుతోందో చూపిస్తున్నారు. అంటే సరిగ్గా ఈ 23వ శ్లోకం నుంచి జవాబు లేదా పరమత ఖండన మొదలవబోతోంది సుమా అని చెప్తున్నాను. ఆహా అని చెప్తున్నాను ఇదిగో ఈ శ్లోకం నుంచి అని చెప్తున్నారు. సో ఈ మొత్తం లైన్ చూస్తే పరమత ఖండన ఇదిగో ఈ 23 నుంచి మొదలవబోతోంది. ఇది సరిగ్గా ఆరంభిస్తున్న సందర్భం అని చెప్పారు. ఇప్పుడు 23 శ్లోకం చూద్దాం. అత్రాభిదద్మహే దోషాన్ క్రమశో న్యాయ బృంహితైః వచోభిపూర్వపక్షోక్తి ఘాతిభిర్నాతి సంభ్రమాత్. అత్ర దోషాన్ అభిదద్మహే. ఇందాక చెప్పినట్టు ఓ విద్యార్థి ఇక్కడ నుంచి నోట్ చేసుకో. 22 వరకు పూర్వపక్షి వాదన అయింది. ఇప్పుడు 24 నుంచి 23లో ఇంట్రొడక్షన్. సో అత్ర అంటే 24 నుంచి చెప్పబోతున్నాను అని ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు. దోషాన్ అభిదద్మహే. దోషాన్ వదామి అంటే సింపుల్గా ఉంటుంది, కానీ సురేశ్వరాచార్యుల వారి స్టైలే వేరు అని చూసాము. ఆయన చెప్పబోతున్నాను అనడానికి అభిదద్మహే అని చెప్తున్నారు. ఇక్కడ ఈ మాట బహువచనాన్ని సూచిస్తుంది. ఆయన సన్యసించిన వారు రాయల్ వుయ్, మేము వచ్చాము అని కొంతమంది చెప్తారు. అక్కడ దాని అర్థం రాయల్ వుయ్ వాడుతున్నారని. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారికి అలాంటి రాయల్ వుయ్ వాడే అవసరం ఉండదు. మరి ఎందుకు వాడుతున్నారు అంటే, నేను చెప్తున్న జవాబు నా సొంతం కాదు, నా బుర్రలో పుట్టినది కాదు. సాంప్రదాయ పరంపరగా, గురు పరంపరగా గురువులు మాకు చెప్పినది ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను అని చెప్తారు. కేనోపనిషత్తులో శిష్యుడు దేనివల్ల ఈ మనసు, చెవులు, కళ్ళు, ప్రాణం పనిచేస్తున్నాయో అది నాకు చెప్పండి అంటే ముందు గురువు వీటికి జవాబు నేను చెప్పలేను, ఎవరూ కూడా చెప్పలేరు అని. కానీ మా గురువులు మాకు ఎలా చెప్పారో అలా చెప్తాను అని అంటారు. అంటే ఈ బోధ ఒక్క వ్యక్తిది కాదు, ఒక్క శంకరాచార్యుల వారిది కాదు, ఒక్క వ్యాసాచార్యుల వారిది కాదు. ఇది గురు పరంపరగా వస్తున్నది. శంకరాచార్యుల వారే ఈ మాట అంటారు. ఎయిరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాత సర్వ వేదాంతః నిత్యం ప్రణతోస్మ్యహం. శంకరాచార్యుల వారు నాకు ముందే గురువులు పదవాక్య ప్రమాణాల ద్వారా సర్వ వేదాంతాన్ని వ్యాఖ్యానించారు. అందువల్ల వారికి నేను ప్రతినిత్యం నమస్కారం చేస్తున్నాను అంటారు.
సురేశ్వరాచార్యుల వారి గురువు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారే అంత వినయంగా చెప్తే ఇంక సురేశ్వరాచార్యుల వారు ఎలా చెప్తారో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆయన మేము వారి దోషాలను ఎత్తి చూపుతాము అని అంటున్నారు. దోషాన్ అంటే వారి వాదనలో ఉన్న పొరపాట్లు, అందులో ఉన్న దోషాలు. న్యాయ బృంహితై, నేను చెప్పేది న్యాయపరంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, అన్యాయంగా ఉంటుందని కాదు ఇక్కడ. న్యాయం అంటే వేదాంతంలో తార్కికంగా ఉంటుంది. అనుమాన ప్రమాణం అంటారు. అనుమాన ప్రమాణం అంటే మళ్ళీ అనుమానం కాదు, తర్కం ఉపయోగించి చెప్తారు. సో ఈ విధంగా నేను తర్కం ఉపయోగించి చెప్తున్నాను. నేను చెప్పింది మీరు నమ్ముతారా లేదా, లేదా గుడ్డిగా నమ్మండి అని బలబుద్ధి వాదించడం లేదు. కొంతమంది వారు చెప్పింది అవతల వాళ్ళు వినాలి అని ఆవేశంగా బల్లగుద్ది చెప్పేస్తుంటారు ఇది సత్యం అని. కానీ సురేశ్వరాచార్యుల వారు చాలా కూల్గా కామ్గా చెప్తున్నారు. బృంహితై, న్యాయ బృంహితై అంటే బృంహితై అంటే సపోర్టెడ్ బై అని, ఆధారం చేసుకుని. దేని ఆధారం చేసుకుని? న్యాయాన్ని అంటే తర్కాన్ని ఆధారం చేసుకుని వచోభిహి చెప్తాను. మొత్తం కలిపితే తర్కంతో కూడిన వాక్కులతో నేను వారి వాదనను ఖండిస్తాను. దేని ఖండిస్తాను? పూర్వపక్ష ఉక్త ఘాతిభిహి. నా వాదనలు ఎలా ఉంటాయి? పూర్వపక్ష ఉక్త ఘాతిభిహి. ఘాతి అంటే నాశనం చేసేది, హంతి ఇతి ఘాతి. సో పూర్వపక్ష అంటే కర్మవాదులు చేసిన వాదనని నేను నా వాదనతో వాళ్ళు తిరిగి లేవకుండా వాదిస్తాను. క్రమశః, అది కూడా ఆవేశంగా కాదు, ఒక క్రమ పద్ధతిలో 3 రకాల వాదనలు ప్రవేశపెట్టారని చూసా. అవి అభ్యుపేద్య కర్మ వాదనలు, అనభ్యుపేద్య కర్మ వాదనలు, జ్ఞాన కర్మ సముచ్చయ వాదనలు. ఇప్పుడు మన అభ్యుపేద్య కర్మ వాదనలు వారిని ఖండిస్తున్నాము. ఏ విధంగా ఖండిస్తాడు అంటే అతని మనస్సు ఎలా ఉంది? నా అతి సంభ్రమాత్, ఆవేశపడకుండా కామ్గా కూల్గా. కొంతమంది వాదించేటప్పుడు ఇంకా వాళ్ళకి ఒళ్ళుపై తెలియదు, వీరావేశంగా వాదిస్తారు, తర్కం ఉపయోగించరు, సరిగా రీజనింగ్ ఉపయోగించరు. కానీ నేను అలా చేయటం లేదు. అంతేకాదు నా వాదన మీరు ఒప్పుకు తీరాలని కూడా నేను వాదించటం లేదు. నా వాదనలో ఉన్న సత్యాన్ని మీకు ప్రవేశపెడుతున్నాను అంతే. మనం వాదన చేసేటప్పుడు అలా చేయాలి. అవతల వారిని ఎట్లాగన్నా పడగొట్టేసి మనం గెలవాలి అనే అభిప్రాయంతో వాదన చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేయటం అంటాం. అలా మసిపూసి మారేడుకాయ చేసేసి వాదించేస్తుంటారు. అలా చేయటం లేదు. నేను నా వాదనని ఒక క్రమ పద్ధతిలో తర్కం ఆధారంగా చేసుకుని మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో వచ్చేట్టుగా చేస్తాను. కానీ నేనే గెలవాలి, మీరు ఓడిపోవాలి అనే వాదనతో చేయటం లేదు. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి చేస్తున్నాను. జ్ఞానుల వాదన ఎలా ఉంటుంది అంటే వారు చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ నేను చెప్పిందే వేదం, నువ్వు నమ్మి తీరాలి అని చెయ్యరు. అందువల్ల నా నమ్మకం, నా మోక్షం మీరు నమ్మటం మీద ఆధారపడి లేదు. మీరు నా వాదాన్ని స్వీకరించినా స్వీకరించకపోయినా నాకు బాధ లేదు అనే వాదనతో, ఇలాంటి రిలాక్స్డ్ మైండ్తో వాదన చేస్తున్నారు. అందువల్లనే అద్వైత వేదాంతం అన్ని సిద్ధాంతాలను స్వీకరిస్తుంది. అద్వైత వేదాంతమే కరెక్టు, మిగతావన్నీ తప్పు అని అనదు. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని స్వీకరిస్తుంది. సాంఖ్యులతో, న్యాయ వైశేషులతో కొనసాగుతుంది. వారి వాదనలో తప్పులను ఎత్తి చూపుతుంది, మన వాదనలో ఉన్న సత్యాన్ని ఎత్తి చూపుతుంది. అంతేగాని మీరు అవన్నీ మానేయండి అని
డిక్టేట్ చేయదు మన అద్వైత వేదాంతం. అదే మాట ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు కూడా అంటున్నారు. ఎప్పుడు మనం వాదన చేసేటప్పుడు నేను గెలవాలి, అవతల వారిని ఎట్లాగొట్లా పడగొట్టాలి అనే వాదనలో ఉండకూడదు. మనది సత్యం అని మనకి తెలిస్తే వారు నమ్మినా నమ్మకపోయినా, మన వాదన వల్ల వారు మారినా మారకపోయినా మనం పట్టించుకోం. ఇంత వివరణ న అతి సంభ్రమాత్ అనే పదానికి వచ్చింది. అంటే మనం మత మార్పిడి చేయడానికి పూనుకోం, వాద ప్రతివాదనలు చేస్తాం అంతే. అభిదద్మహే, నేను ఇక్కడ నుంచి చెప్తాను. అవధిలో ఇంతవరకు పూర్వపక్షులది అయింది అని చెప్పారు. ఇప్పుడు అభిదద్మహే, ఇంకా రాబోయే దాని నుంచి నేను చెప్పబోతున్నాను అని చెప్పారు. ఇప్పుడు 24కి ఈ 24వ శ్లోకంలో నేను మొదటి పూర్వపక్ష నిరాశ చేయబోతున్నాను. అభ్యుపేద్య కర్మవాద నిరాశ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ వాదన 24 నుంచి 53 వరకు కొనసాగుతుంది. 23 సంధి శ్లోకం అనవచ్చు. అంటే పూర్వపక్షుల వాదనకి సిద్ధాంత వాదనకి మధ్యలో వచ్చింది. ఇక్కడితో అది అయింది, ఇది మొదలవబోతోంది అని చెప్పిన శ్లోకం 23. ఇప్పుడు 24 నుంచి 53 వరకు అభ్యుపేద్య కర్మవాద నిరాశ జరగబోతోంది. వారి వాదన ఏమిటి? కర్మణా ఏవ మోక్ష. అది 21వ శ్లోకంలో వస్తుంది. మనం ఆ శ్లోకం చూడలేదు, కానీ అందులో లైన్ కర్మణా ఏవ మోక్ష. ఆ లైన్ ఇంకొంచెం చూస్తే సర్వ ఆశ్రమాణం కాయకర్మభిః ముక్తిః స్యాత్ న అన్య సాధనాత్. మీకు గుర్తుంటే సురేశ్వరాచార్యుల వారు చెప్పినప్పుడు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, నా కర్మ అప్రతికూలత అన్నారు. కర్మ వల్ల రాదు అని. ఇక్కడ 21వ శ్లోకంలో వాళ్ళు ఏమంటున్నారు? కర్మణా ఏవ మోక్ష న అన్య సాధనాత్. కర్మ వల్లనే వస్తుంది, వేరే ఏ సాధన వల్ల రాదు అంటే జ్ఞానం వల్ల రాదు అని. వారు కర్మ అన్నప్పుడు కర్మలో ఉపాసన కూడా వస్తుంది. ఎందుకంటే కర్మ 3 రకాలుగా చూస్తాం మనం. అవి కాయిక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ. ఉపాసన మానసిక కర్మలోకి వస్తుంది. దీన్ని మనం ముందే చూసినట్టుగా సురేశ్వరాచార్యుల వారు శృతి వాక్యంతో పడగొట్టి ఉండవచ్చు. శృతి వాక్యం చెప్తే దానికి తిరుగు ఉండదు, అది అల్టిమేట్. ఆ శృతి వాక్యం ఏంటి? నా కర్మనా నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ముందే న్యాయ బృంహితై అని చెప్పేశారు. న్యాయపరంగా వాదించి గెలుస్తాను అని చెప్పారు. ముందు 24 గద్య భాగం చూద్దాం. చతుర్విధస్యాపి కర్మ కార్యస్య ముక్తావసంభవాత్ న ముక్తేహే కర్మ కార్యత్వం. మొట్టమొదటి వాదన ఏమిటి అంటే ఏ కర్మ చేసినా కర్మకి 4 ఫలాలు వస్తాయి. ఆ 4 కర్మ ఫలాలలో మోక్ష ఫలం ఎందులోనూ లేదు. కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపించబోతున్నారు. ఆ 4 ఫలాలు ఏమిటో ఇక్కడ చెప్పటం లేదు. మనం కూడా వేరే సందర్భాల్లో చూసాము. అది 53వ శ్లోకంలో చెప్తారు. కానీ మనకి కంటిన్యూటీ తెలియటం కోసం అవి ఇక్కడ తెచ్చుకుందాం. ఏమిటా 4? ముందు వాటి పేర్లు చెప్తాను. ఆప్తి, 2 ఉత్పత్తి, 3 వికార, 4 సంస్కార. లౌకిక కర్మ చేసినా ఆధ్యాత్మిక కర్మ చేసినా కూడా ఈ 4 రకాల ఫలాల్లో ఏదో ఒకటి వస్తుంది. ముందు లౌకికంగా చూస్తే ఒక పంట పండించడమే తీసుకోండి. ముందు ఉత్పత్తి చూస్తే రైతులు పంట పండిస్తారు. తర్వాత సంస్కార చూద్దాం, శుద్ధి చేయటం. ఆ పండిన వడ్లను ఆ పొట్టు తీసి బియ్యంగా చేయటం.
దాని తర్వాత ఆప్తిహికి వెళ్దాం. ఆప్తిహి అంటే ప్రయాణం చేయడం. పొలాల్లో పండిన ఈ పంటను పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు పంపించటం. తర్వాత వికారః, మనం కొన్న బియ్యాన్ని మనం అన్నం వండుకోవటం వికారః. సో వడ్లుగా పండటం, దాన్ని పొట్టు తీయటం, బయట ఊరికి చేర్చటం, వండుకోవటం. ఈ 4 కర్మల్లో ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఇవే పదాలు తీసుకుని చూద్దాం. ఇక్కడ కూడా ముందు ఉత్పత్తి చూస్తే, మనం చేసిన కర్మల వల్ల మనకి పుణ్యఫలం వచ్చింది అనుకుందాం. దానివల్ల ఆప్తి, పుణ్యఫలం రావటం వల్ల మనకి కలిగే ఫలం స్వర్గలోకాలకు వెళ్తాము. సంస్కార అంటే పూజా సామగ్రిని దేవుడి ముందు పెట్టుకుని ఆ కలశ పాత్రలో అన్ని నదులను ఆవాహన చేసి ఆ నదీ జలంతో ప్రోక్షణ చేస్తాం. పూజా సామగ్రిని, దేవుళ్ళని, మనని అంతా శుద్ధి చేస్తాం. దాన్ని సంస్కారం అంటారు. వికారః అంటే ఒక కర్మను ఇంకో కర్మగా మార్చడం. చిన్న ఆహుతి మారిస్తేనో, పదార్థం మారిస్తేనో కర్మ మారుతుంది. ఇవి ఆధ్యాత్మిక పరంగా మనం చేసే కర్మలకు వచ్చే కర్మ ఫలాలు. సురేశ్వరాచార్యుల వారు మోక్షాన్ని నిర్వచిస్తున్నారు ఇక్కడ. ఏమని? మోక్షం అంటే అజ్ఞాన నివృత్తి. మోక్షం అంటే అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. మనం ఈ 4 కర్మ ఫలాలను చూస్తే వీటిలో ఏ కర్మ ఫలం వల్ల కూడా అజ్ఞాన నివృత్తి కలగదు. బ్రహ్మసూత్రాల్లో తత్తు సమన్వయ అనే 4వ సూత్రంలో ఈ ఖండన, దీని ద్వారా మోక్షం కర్మఫలం కాదు అని చెప్పారు. మోక్షం కర్మఫలం ఎలా కాదో కూడా చూద్దాం. ముందు లౌకిక ఉదాహరణ చూసాం కదా, ఇప్పుడు కూడా ఇంకొక లౌకిక ఉదాహరణ తీసుకుని చూద్దాం. మీరు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలి అనుకుంటే ఆ రైలు ఎన్నింటికి వెళ్తుంది, ఏ స్టేషన్ నుంచి వెళ్తుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి. అది జ్ఞానానికి సంబంధించిన అంశం. ఇప్పుడు ఈ జ్ఞానం పొందటానికి ఈ 4 కర్మ ఫలాల్లో దేని వల్లనన్నా ఫలం వస్తుందా చూద్దాం. మీరు మీ ఇంట్లో ఉన్న బీరువా సర్దితే రైలు గురించిన జ్ఞానం వస్తుందా? మీ ఇంటి నుంచి ఇంకో చోటికి వెళ్తే జ్ఞానం వస్తుందా? మీరు దోశ వేస్తే జ్ఞానం వస్తుందా? ఇడ్లీ పిండిని దోశ వేయకుండా అట్టుగా వేస్తే జ్ఞానం వస్తుందా? వీటిలో ఏవి చేసినా కూడా ఆ రైలు ఎప్పుడు వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనే అజ్ఞానం మీకు పోనే పోదు. లౌకిక అజ్ఞానమే కర్మఫలాల వల్ల పోకపోతే ఆత్మ అజ్ఞానం కర్మఫలాల వల్ల ఎలా పోతుంది? అందువల్ల కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు. ఆత్మ అజ్ఞాన నివృత్తి జరగదు. అందువల్ల ముక్తౌ అసంభవాత్ అని గద్య భాగంలో అన్నారు. అంటే ముక్తి అసంభవం. దేనివల్ల అసంభవం? చతుర్విధస్యాపి కర్మకాండస్య. ఇదిగో ఈ 4 కర్మఫలాలు వచ్చే కర్మకాండ వల్ల మోక్షం రాదు. అది 53వ శ్లోకంలో 4 ఫలాల గురించి చెప్తారని మనం ఇక్కడ చూసుకున్నామని చూసాం. ఎందువల్ల రాదు అంటే ముక్తేహే న కర్మ కార్యత్వం. ఎందుకంటే ముక్తి కర్మఫలం కాదు. కర్మ వల్ల మోక్షం రాదు అంటే అనేక కారణాలు చెప్పవచ్చు. ఇక్కడ కర్మలోని కర్మఫలం అంశం తీసుకున్నారు సురేశ్వరాచార్యుల వారు. అందువల్ల ముక్తేహే న కర్మ కార్యత్వం. ఇక్కడ కార్యత్వం అంటే ఫలం. కర్మఫలాలు 4 రకాల ఫలాలు ఉన్నాయి. కానీ ఆ 4 ఫలాల్లో ఏ ఫలం వల్ల కూడా ముక్తి రాదు. కాబట్టి ముక్తి కర్మ వల్ల అసంభవం. ముక్తి కర్మ వల్ల అసంభవం అన్నప్పుడు కర్మతో పాటు మనం ఉపాసనను కూడా కలుపుకోవాలి అనే విషయం మర్చిపోకూడదు. 24వ శ్లోకంలో ఎందుకు అసంభవం అన్నారో చెప్తారు. ఆ శ్లోకం చూద్దాం.
అజ్ఞానహానమాత్రత్వాత్ ముక్తే కర్మణ సాధనం కర్మాపమార్ష్టినా జ్ఞానం తమసీవోత్థితం తమః. ముక్తేః అజ్ఞానహానమాత్రత్వాత్. ఈ లైను చాలా ముఖ్యమైనది, బాగా గుర్తుంచుకోవాలి. ముక్తి నిర్వచనం ఇక్కడ ఇస్తున్నారు. ముక్తి అంటే అజ్ఞానాన్ని పారద్రోలటం కాక వేరే ఏది కాదు. ఈ అజ్ఞానం ఎక్కడ పోతుంది? మన బుద్ధిలో ఉంది, బుద్ధిలోనే పోతుంది. కాబట్టి ఈ మార్పు మన బుద్ధిలో జరగాలి, కర్మ వల్ల జరగదు. అజ్ఞానం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. అజ్ఞానాన్ని పారద్రోలాలంటే బుద్ధి నుంచే పారద్రోలాలి. అందువల్ల ఇది బుద్ధిలో ఉంది కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ అంటాం. బుద్ధిలో మార్పు రావాలి. ఇందులో మాత్ర ఇంకా చాలా ముఖ్యమైన పదం, ఓన్లీ అని. అంటే అజ్ఞానాన్ని పారద్రోలటం వల్లనే మోక్షం వచ్చేస్తుంది, వేరే ఏమీ కర్మ చేయనవసరం లేదు అని చెప్తున్నారు. మోక్షం పొందాక ఇంకేమీ చేయనవసరం లేదు అని తెలుసుకోవడమే జ్ఞానం పొందటం. ఒకవేళ మీరు నాకు మోక్షం అంటే అజ్ఞానం పారద్రోలటం అని అర్థమైంది, దాని తర్వాత ఏం చేయాలి అని మీరు అడిగితే మీకు జ్ఞానం పూర్తిగా కలగలేదు అని అర్థం. దీనికి రజ్జు సర్పభ్రాంతి ఉదాహరణే చెప్తారు. మీరు అక్కడ తాడుని చూసి పాము అనుకున్నారు, ఎవరో వచ్చి లైట్ వేశారు, అది తాడే పాము కాదు అని అర్థమైంది. ఇప్పుడు మీరు నాకు అది తాడు పాము కాదని అర్థమైంది, నేను ఇప్పుడే కర్మ చేయాలి అని అడుగుతారా? ఒకవేళ అడిగితే మీకు అది నిజంగా పాము కాదు తాడు అని అర్థం కాలేదు అని అర్థం. అందువల్ల ఆత్మజ్ఞానం పొందితే చాలు మోక్షం వస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది, వేరే ఏ కర్మ చేయనవసరం లేదు అని అర్థం చేసుకోవాలి. మోక్షం పొందటం అంటే కొత్తగా మోక్షం రాదు, మనకు ఉన్న భ్రమ తొలగటం. జ్ఞానం పొందాక మోక్షం పొందటానికి వేరే ఏమీ చేయనవసరం లేదు అని తెలుసుకోవటమే మోక్షం. అది అర్థం కాకపోతే మోక్షం రాదు. సో హాన అంటే తొలగిస్తుంది, మోక్షం అంటే ముక్తి. సో ముక్తి అంటే అజ్ఞానాన్ని తొలగించటం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అదేమిటంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటే ఏ అజ్ఞానాన్ని? ఆత్మ అజ్ఞానాన్ని, వేరే దేన్ని కాదు. కాబట్టి కర్మ న సాధనం, అది శ్లోకంలో ఉంది. కర్మ న సాధనం, కర్మ వల్ల మోక్షం రాదు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, సరే మోక్షం అంటే అజ్ఞానం తొలగించటం అని ఒప్పుకుంటాను, కానీ ఆ అజ్ఞానం తొలగించటానికి నేను ఏదైనా కర్మ ఎందుకు చేయకూడదు అని మీరు అడిగితే దానికి జవాబు ఇప్పుడే చూసాం. కర్మ చేస్తే 4 రకాల కర్మఫలాల్లో ఏదో ఒక కర్మఫలం వచ్చి తీరుతుంది. ఆ కర్మఫలాల్లో అజ్ఞానం తొలగటం ఎక్కడన్నా ఉందా? ఉంటే కర్మ వల్ల చేయవచ్చు, కానీ అది లేదే. కాబట్టి కర్మ చేస్తే అజ్ఞానం తొలుగుతుంది అని లేదు. దురదృష్టవశాత్తు కర్మ అజ్ఞానాన్ని తొలగించలేదు. ఆ మాట 2వ లైన్లో వస్తుంది. కర్మ అజ్ఞానం నా అపరిమార్ష్టి. కొత్త కొత్త పదాలు వేస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. అపరిమార్ష్టి అంటే నాశనం చేయదు. చీపురుని మార్జని అంటారు, అది చెత్తని తోసివేస్తుంది. సో ఇక్కడ కర్మ అజ్ఞానం అనే మట్టిని మనలోంచి పారద్రోలుతుంది. సో కర్మ ఎందుకు పారద్రోలలేదు అంటే ఇక్కడ ఇంకొక కారణం చెప్తున్నారు. ముందు కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేదు అని చెప్పారు, ఇక్కడ ఎందుకు పారద్రోలలేదో కారణం చెప్తున్నారు 2వ లైన్లో 2వ భాగంలో. అదేమిటి? కర్మ ఎలా పుట్టింది? అజ్ఞానం వల్ల పుట్టింది. అజ్ఞానం కారణం, కర్మ కార్యం. ఎలా మనం ఈ క్లాస్లో కూడా చూసాం.
సంసారంలో మనం ఎలా పడ్డాము అంటే అజ్ఞానం మనకి ఆరంభం. అజ్ఞానం వల్ల ద్వైత దర్శనం చేస్తాం. ద్వైత దర్శనం వల్ల కర్మ చేస్తాము అని కొనసాగింది. అంటే ఏమిటి? అజ్ఞానం వల్ల కర్మ వచ్చింది. అజ్ఞానం వల్ల పుట్టిన కర్మ అంటే అజ్ఞానం కారణం అవుతుంది. కర్మ కార్యం అవుతుంది. దీనికి ఒక ప్రకృతి సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. కారణ గుణాః కార్యే అనువర్తంతే. కారణ గుణాలు కార్యంలోకి వస్తాయి. ఉదాహరణ బంగారం ఆభరణాలు తీసుకుంటే బంగారం కారణం, ఆభరణాలు కార్యం. బంగారం ఆభరణం అంతటా ఉంటుంది. ఒక గొలుసు తీసుకుని ఇందులో బంగారం ఎక్కడ ఉంది అని అడుగుతారా? గొలుసు అంతటా బంగారం ఉంటుంది. అలాగే కుండ తీసుకుని ఇందులో మట్టి ఎక్కడ ఉంది అని అడుగుతారా? కుండ అంతటా మట్టి ఉంటుంది. కార్యస్వ స్వరూపం కారణమేవ. కార్యం యొక్క స్వరూపమే కారణం. అందువల్ల కర్మ స్వభావం ఏమిటి? అజ్ఞానం. ఎటువంటి వాక్యం చేస్తున్నారో చూడండి, ఎంత ధైర్యంగా అంటున్నారు. కర్మ స్వరూపమే అజ్ఞానం. ఏ కర్మ తీసుకున్నా సరే అజ్ఞానం అంటే అజ్ఞానమే. మళ్ళీ అందులో భేదాలు లేవు. కర్మ అజ్ఞానం. కర్మే అజ్ఞానం అయినప్పుడు కర్మ అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుంది? కర్మ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. అలాంటప్పుడు కర్మ అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుంది? ఈ రెండిటి మధ్య స్నేహం ఉంది, ద్వేషం లేదు. అందువలనే నా కర్మ అప్రతికూలత అని మొదలెట్టారు సురేశ్వరాచార్యుల వారు. ఆ లైన్ మనం మర్చిపోకూడదు. కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు కాబట్టి కర్మ తొలగించలేదు. ఆ చివరి లైను మళ్ళీ చూద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.